వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. ఎండలు దంచి కొడుతున్నాయి. మంచినీటి ఎద్దడి ముంచుకొస్తుంది. వేసవి ప్రారంభంలోనే ప్రమాద గంటికలు మోగుతున్నాయంటూ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లో మిషన్ భగీరథ నీరు సరిపోవడం లేదంటున్నారు. మున్సిపాలిటీలో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. పలు గ్రామాల్లో ప్రజలు వ్యవసాయ బావులను ఆశ్రయిస్తున్నారు. ఇప్పుడే ఇట్లుంటే వేసవిలో పరిస్థితి ఏందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో సీఎస్ శాంతికుమారి జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో నీటి కొరత లేకుండా చూడాలి అని ఆదేశించారు. తెలంగాణలో 3 ప్రధాన రిజర్వాయర్స్లో సరిపడా నీటి లభ్యత ఉందన్నారు సీఎస్ శాంతికుమారి. రాష్ట్రంలో ప్రస్తుత వేసవిలో తాగునీటికి ఏ విధమైన ఇబ్బందులు లేవని తెలిపారు. రాష్ట్రంలో తాగునీటి సరఫరాపై ఆయా జిల్లాల కలెక్టర్స్తో శాంతికుమారి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా శాంతికుమారి మాట్లాడారు. రాష్ట్రంలో తాగునీటి సమస్య తలెత్తకుండా ఇప్పటికే సమ్మర్ యాక్షన్ ప్లాన్ను రూపొందించి జిల్లాలకు నిధులను కూడా విడుదల చేశామన్నారు. రాష్ట్రంలో తాగునీటి సరఫరా కోసం ఏ విధమైన ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీఎస్ స్పష్టం చేశారు. ఇప్పటికే బోరుబావుల ఫ్లషింగ్, పైపుల మరమ్మతులు చేపట్టడం పూర్తి చేశామని చెప్పారు. అయితే నిర్వహణపరమైన లోపాలను ఎప్పటికప్పుడు వెంటనే సవరించి నిరంతర నీటి సరఫరాకు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్లకు సూచించారు. ప్రతిరోజు గ్రామాలు, పట్టణాల్లో తాగునీటి సరఫరాపై సంబంధిత క్షేత్రస్థాయి అధికారులు, నోడల్ అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించాలని తెలియజేశారు. వేసవికాల కార్యాచరణ ప్రణాళికలలో భాగంగా మంజూరు చేసిన పనులన్నీ సకాలంలో పూర్తి చేసేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. సమ్మర్ యాక్షన్ ప్లాన్లో భాగంగా మంజూరైన పనులన్నీ సకాలంలో పూర్తి చేసేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలి అన్నారు. ప్రధానంగా ఆపరేషన్ మెయింటెనెన్స్లపై ప్రత్యేక దృష్టి సారించాలి అన్నారు. ఇతర రాష్ట్రాల్లోని తాగునీటి సమస్యలను తెలంగాణకు కూడా అన్వయిస్తూ ఆందోళనకరమైన కథనాలు వస్తున్నాయని, కానీ రాష్ట్రంలో ఈసారి లోటు వర్షపాతం ఉన్న ప్రధాన జలాశయాలు ఎస్ఆర్ఎస్పీ, శ్రీపాద, ఎల్లంపల్లి, నాగార్జున సాగర్తో గత ఏడాది మాదిరిగానే నీటి మట్టాలు ఉన్నందున ఆందోళన అవసరం లేదన్నారు. అయినా కొన్ని మున్సిపాలిటీలు, గ్రామాల్లో నిర్వహణ పరంగా ఉన్న లోపాలను పరిష్కరించాలి అన్నట్లు చెప్పారు. నీటి సమస్యలపై వివిధ మాధ్యమాల ద్వారా వచ్చే వార్తలపై వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఏప్రిల్ 2వ వారం అనంతరం రిజర్వాయర్ల నుండి ఎమర్జెన్సీ పంపింగ్ను చేపడతామన్నారు. హైదరాబాద్ నగరంలోనూ సరిపడా నీటి సరఫరా చేస్తున్నామన్నారు. కమర్షియల్ అవసరాల కోసం డిమాండ్ ఎక్కువగా ఉన్నట్లు తెలిసింది అన్నారు సీఎస్. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, సమ్మర్ యాక్షన్ సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. సంబంధించి తెలంగాణ ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ ని రూపొందించింది. ఈ యాక్షన్ ప్లాన్ లో భాగంగా ఈ నీటి ఎద్దడి నివారించేందుకు అనేక చర్యలు తీసుకోవాలని చెప్పి నిన్న ప్రధాన కార్యదర్శి శాంతికుమారి జిల్లా కలెక్టర్ల సమావేశంలో జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ప్రధానంగా నీటి కొరతకు సంబంధించి ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం ఏదైతే ఈ తాగునీటి మీద ఆధారపడ్డ 3 ప్రధాన జలాశయాలు ఎస్ఆర్ఎస్పీ గాని, ఎల్లంపల్లి గాని, అట్లాగే నాగార్జున సాగర్, ఈ 3 జలాశయాలకు సంబంధించి ఆ నీటి కొరతకు ప్రాబ్లం లేదు. సరిపడా నీటి నిల్వలు ఉన్నాయి. వాటిని వాడుకొని జాగ్రత్తగా వాడుకుంటే రాబోయే ఈ మెయిన్ గా ఈ ఏప్రిల్ గాని, మే గాని, జూన్ వరకు అంటే ఈ 3 నెలలు నీటి సమస్యకు సంబంధించి మనం ఎదుర్కొనే సమస్యలకు దాదాపుగా ఫుల్ స్టాప్ పెట్టినట్టుగా అవుతుందని చెప్పి ఆమె కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. దాంతో పాటు రోజువారీ కలెక్టర్లు ఈ సమ్మర్ యాక్షన్ భాగంగా రోజువారీ సమీక్షలు నిర్వహించాలి. టెలికాన్ఫరెన్స్ ద్వారా
జిల్లాలో ఉన్న అధికారులు అట్లాగే ఈ మున్సిపాలిటీలకు సంబంధించిన కమిషనర్లు కానీ వీరందరికీ ఎప్పటికప్పుడు ఈ నీటి నిల్వలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, దాన్ని ఎట్లా వాడుకోవాలో చెప్పాలని చెప్పి సిఎస్ శాంతికుమారి నిన్న ఆదేశాలు జారీ చేసింది. దాంతో పాటు ప్రధానంగా మనం పరిశీలిస్తే ఇప్పటి వరకు దేశంలో బెంగళూరు నగరంలో తీవ్రమైన నీటి కొరత ఏర్పడింది. అక్కడ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అదంతా కూడా మనం మీడియాలో చూస్తున్నాం. ఈ బెంగళూరుకు సంబంధించి అంటే ఈ నీటి పొదుపుకు సంబంధించి అనేక కార్యక్రమాలని అక్కడ కర్ణాటక ప్రభుత్వం చేపట్టింది. ఆ నీటి పొదుపులో భాగంగా జలాశయాల నుంచి వచ్చే వాటర్ని ఏదైతే ఉన్న వాటర్ని పొదుపుగా వాడుకునేందుకు అనేక నియమాలు అట్లాగే అనేక ఆంక్షలు పెట్టారు. ప్రధానంగా కావేరీ నది మీద డిపెండ్ అయిన బెంగళూరు సిటీలో ఇటీవల ఈ వాటర్ తాగునీటిని వాహనాలు కడుక్కునేందుకు లేదా ఇంటిని శుభ్రం చేసుకునేందుకు వాడిన 22 మంది పైన ఒక్కొక్కరి పైన 5,000 జరిమానా విధిస్తూ వారికి సోషల్ మీడియాలో విస్తృతమైన ప్రచారాన్ని కర్ణాటక ప్రభుత్వం కల్పించింది. అంటే తాగునీటికే వాడుకోవాలి, ఇతరత్ర ఏ వాడకానికి కూడా వాడుకోవద్దని చెప్పి కర్ణాటక ప్రభుత్వం బెంగళూరు వాసులకు నీటికి సంబంధించిన అనేక ఆంక్షలను పెట్టింది. ఆ రకంగానే తెలంగాణ ప్రభుత్వం కూడా రాబోయే ఈ వేసవికి సంబంధించి నీటి సమస్యని అధిగమించేందుకు ఇప్పటికే శ్రీరామ్ సాగర్ గాని, ఎల్లంపల్లి గాని, నాగార్జున సాగర్ గాని ఈ 3 జలాశయాల్లో ఉన్న నీటిని పొదుపుగా వాడుకోవాలని చెప్పి సూచించింది. ప్రధానంగా నాగార్జున సాగర్ నుంచి అంటే మనకి హైదరాబాద్ కి నెలకి ఒక 1.38 టీఎంసీల వాటర్ ఇక్కడ యూజ్ చేస్తారు. 1,10,00,000 జనాభా హైదరాబాద్ లో ఉంది. ఈ జనాభా నెలకి 1 టీఎంసీ మీద దాదాపు 1.5 టీఎంసీ వాడుతుంది. రాబోయే ఈ 3 నెలలకు సంబంధించి మినిమం 6 టీఎంసీల నీరు అవసరం పడుతుంది. దానికి ఇప్పటికే ఏర్పాట్లు చేయాలని చెప్పి సిఎస్ శాంతికుమారి ఆదేశించింది. ప్రభుత్వం కూడా ఆ రకంగా చర్యలు తీసుకుంటుంది. ఆ పైప్ లైన్లు బాగు చేయటం కానీ, మెయింటెనెన్స్ ఏ రకంగా ఉందో ముందే పరీక్షించుకోవటం కానీ, అట్లాగే జలాశయాల్లో పూడికలు తీయటం కానీ ఇట్లాంటి కార్యక్రమాలు చేయాలని చెప్పి ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. అట్లాగే నగరానికి సంబంధించి ఎల్లంపల్లి వాటర్ అంటే గోదావరి వాటర్, కృష్ణా వాటర్, ఇటు మంజీరా వాటర్, సింగూరు నుంచి వచ్చే మంజీరా వాటర్, ఈ అటు మనకి గండిపేట, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ఈ 2 చెరువులు ఇవన్నీ కూడా హైదరాబాద్ నగరానికి ప్రధానంగా తాగునీటి అవసరాలు తీర్చే జలాశయాలు. ఈ జలాశయాలకి ఇప్పటికే ఎల్లంపల్లి నుంచి దాదాపుగా 6 టీఎంసీల నీరును తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం భావించింది. అక్కడ సరిపడేంత నీళ్లు లేవు. మరి దాన్ని ఎట్లా తీసుకుంటుంది అనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది. ఇటు నాగార్జున సాగర్ నుంచి ఇప్పటికీ 590 ఫీట్ల పూర్తి స్థాయి జలాశయంలో నీరు లభ్యత ఉంటుంది. అది ఇప్పుడు 513 అడుగులకు చేరుకుంది. 510 అడుగులకు చేరుకుంటే ఇక ఏ రకమైన వాటర్ అనేది కిందికి వదలరు. దాంట్లో ఆ డ్యామ్ కు సంబంధించి అట్లాంటి నియమ నిబంధనలు ఉన్నాయి. 510 అడుగులకు చేరుకున్న తర్వాత వాటర్ కిందికి రాదు. మరి అప్పుడు ఈ తాగునీటి అవసరాలకు సంబంధించి ఏ రకంగా తీసుకోవాలనేది ప్రభుత్వం ముందున్న పెద్ద సవాలు. దాన్ని అధిగమించేందుకు ప్రభుత్వం ఇప్పటికే ఎమర్జెన్సీ పంపింగ్ అనేది ఒకటి తీసుకురాబోతుంది. ఈ ఎమర్జెన్సీ పంపింగ్ అంటే 510 అడుగులు నాగార్జున సాగర్ జలాశయాలు చేరుకున్న వెంటనే అక్కడ నిర్మించిన ఏదైతే సిమెంట్ దిమ్మెలు అవన్నీ కూడా బహిర్గతం అవుతాయి. అంటే నీటిలో ఉన్న దిమ్మలన్నీ కూడా బహిర్గతం అవుతాయి. ఆ దిమ్మల మీద పెద్ద మోటార్లను బిగించి ప్రభుత్వం ఎమర్జెన్సీ పంపింగ్ ని చేపడుతుంది. ఆ రకోవచ్చు అనేది ప్రభుత్వం యొక్క ప్లాన్. మరి దాన్ని ఏ రకంగా అంటే ఇప్పటికీ జలాశయంలో సాగర్లో నీళ్లున్నాయి. 3-4 టీఎంసీల నీళ్ళు ఎక్కువ ఉన్నాయి. 510 టీఎంసీలకు చేరాలంటే ఇంకా ఈ 3-4 టీఎంసీల వాటర్ అనేది యూజ్ చేసుకోవాలి. 510 టీఎంసీలు వచ్చిన తర్వాత ఈ మోటార్లని అక్కడ బిగించి ఎమర్జెన్సీ పంపింగ్ చేయడం ద్వారా ఇటు హైదరాబాద్ కి కృష్ణా ఫేజ్ 1, ఫేజ్ 2 ద్వారా వాటర్ ని పంపింగ్ చేయటం కానీ, అట్లాగే అటు గోదావరి నుంచి ఎల్లంపల్లి ద్వారా మనకి షామీర్పేటలో ఉన్న రిజర్వాయర్ అక్కడికి వాటర్ పంపింగ్ చేయటం కానీ, ఇటు సింగూరు నుంచి ఆల్రెడీ పాత పైప్ లైన్లు ఏర్పాటు చేస్తున్నారు హైదరాబాద్ కి. ఆ సింగూరు పైప్ లైన్ కి సంబంధించిన ఇవన్నీ కూడా పైపులు మెయింటెనెన్స్ చేయటము, తర్వాత దాన్ని సక్రమంగా ఏమైనా రిపేర్లు ఉంటే రిపేర్లు చేయటము, ఇవన్నీ కూడా ప్రభుత్వం తక్షణంగా చేయాల్సిన పనులు ఉన్నాయి. దాన్ని మరి అంటే ఇప్పుడు ఎలక్షన్ కూడా ఒకటి ఉంది. పూర్తిగా అధికారులే దీంట్లో నిమగ్నమే చేయాల్సి, పొలిటికల్ జోక్యం దీంట్లో ఉండదు. రాజకీయ నేతలు కూడా దీంట్లో భాగస్వామ్యం గారు వారంతా కూడా ఇప్పుడు ఎన్నికలకు సంబంధించి దాంట్లో బిజీగా ఉంటారు. కాబట్టి పూర్తి స్థాయి బాధ్యత అంతా కూడా అధికారులు తీసుకోవాల్సి ఉంటుంది. ఎక్కువ బాధ్యత
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమార్ మీద ఉంటుంది. ఆమె దీన్ని రెగ్యులర్ గా మానిటరింగ్ చేసుకోవాలి. టెలికాన్ఫరెన్స్ ద్వారా ఎప్పటికప్పుడు కలెక్టర్ని ఈ ఆదేశాలు ఇవ్వటం కానీ, ప్రభుత్వ అధికారులకు సూచనలు ఇవ్వటం కానీ, ఏదైనా రిపేర్లు ఉంటే ఇమ్మీడియట్ గా నిధులు మంజూరు చేసి ఆ రిపేర్లను చేయించడం కానీ, ఇవన్నీ కూడా ప్రభుత్వం సకాలం చేస్తే ఈ వచ్చే ఏప్రిల్ మే ఈ 2 మాసాలు చాలా తీవ్రమైన ఎండలు ఉంటాయని చెప్పి వాతావరణ శాఖ కూడా చెప్పింది. కాబట్టి ఆ రకంగా వాటర్ కి సంబంధించిన సమస్యలు లేకుండా ఉండాలంటే ప్రభుత్వం చాలా ముందు చూపుతో వ్యవహరించాలి. అట్లాగే ఆ నిధులు ఏదైతే రిపేర్లకు కానీ, మిగతా పైపుల మెయింటెనెన్స్ కానీ, ఇవన్నీ కూడా నిధులు సకాలంలో విడుదల చేసి దానికి సంబంధించిన ఏర్పాట్లు ఖచ్చితంగా ప్రభుత్వం చేయాల్సి ఉంటుంది. కిరణ్మయ్య, అయితే వాసు, హైదరాబాద్లో అయితే వాటర్ స్కేర్సిటీ ఉందని చెప్పేసి ప్రజలందరూ కూడా వాటర్ లేక ఇబ్బంది పడుతున్నారు, వాటర్ ట్యాంకర్స్ని యూజ్ చేస్తున్నారని చెప్పేసి కూడా అటు సోషల్ మీడియాలో కావచ్చు, అటు ప్రజలు కావచ్చు, లేదంటే ప్రతిపక్షాలు కూడా ఆరోపిస్తున్నాయి. మరోవైపు చూస్తుంటే శాంతికుమారి అయితే హైదరాబాద్లో సఫిషియెంట్ వాటర్ సప్లై అయితే ఉంది, ఎలాంటి అవసరం లేదని చెప్పి కూడా చెప్తున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? అంటే ప్రధానంగా సమ్మర్ యాక్షన్ ప్లాన్లో ఏ విధంగా చర్యలు చేపట్టే అవకాశం ఉంటుంది ఒకవేళ స్కేర్సిటీ ఉంటే? ఆల్రెడీ కిరణ్మయ్య స్కేర్సిటీ వచ్చేసింది. ఎందుకంటే గత వర్షాకాలంలో రాష్ట్రానికి రావాల్సిన అంటే 860 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలో. అది అంటే కురిసినా కూడా సాధారణ వర్షపాతం కంటే కాస్త ఎక్కువ వర్షపాతం పడ్డా కూడా అన్ని ప్రాంతాల్లో ఒకే విధంగా వర్షం కురవలేదు. చాలా ప్రాంతాల్లో అధికంగా, కొన్ని ప్రాంతాల్లో అసలు వర్షమే లేకుండా, మెయిన్ గా ఉత్తర తెలంగాణ ప్రాంతంలో, గోదావరి పరివాహక ప్రాంతంలో అధిక వర్షపాతం నమోదైంది. కడెం ప్రాజెక్టు కానీ, అట్లాగే ఎల్లంపల్లికి కానీ, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కానీ భారీ ఎత్తున వరద వచ్చింది. అయితే ఆ వరదను పట్టుకొని జలాశయాల్లో నీళ్లు నింపుకునేందుకు ఇప్పుడు ఈ మేడిగడ్డ బ్యారేజ్ ఒకటి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వాటర్ రిపేర్ చేసేందుకు కిందికి వదిలారు ఆ నీటిని అంతా కూడా. ఇప్పుడు ఆ జలాశయాల్లో నీరు లేదు, అదొకటి మెయిన్ ప్రాబ్లం వచ్చింది. అట్లాగే కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్న చాలా ప్రాంతాల్లో అక్కడ లోటు వర్షపాతం వచ్చింది. ఆ లోటు వర్షపాతంలో అటు బెంగళూరు నగరం కూడా, ఈ కావేరీ నది కూడా కృష్ణా నదికి ఉపనదే, అట్లా ఆ కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్న అన్ని నగరాల్లో దాదాపుగా ఈ నీటి సమస్య వచ్చింది. ఈ నీటి సమస్యను అధిగమించేందుకు ప్రభుత్వాలు తక్షణ చర్యలు తీసుకుంటున్నాయి. అందులో హైదరాబాద్ కూడా ఇప్పుడు కృష్ణా వాటర్ నుంచి మొదట్లో మనకి మంజీరా పైప్ లైన్ ఉండేది, మంజీరా వాటర్ పైప్ లైన్ ఉండేది. ఆ తర్వాత కృష్ణా వాటర్ సాగర్ నుంచి తీసుకోవటం, శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి అది తీసుకుంటున్నారు. అది ఫేజ్ 1 కంప్లీట్ అయింది, ఫేజ్ 2 కంప్లీట్ అయింది. తర్వాత గోదావరి మిషన్ భగీరథ ద్వారా గోదావరి వాటర్ ని సిటీకి తీసుకొస్తున్నారు. అది ఎల్లంపల్లి నుంచి 6 టీఎంసీలు తీసుకోవాలి. అది ఓవరాల్ గా మాక్సిమం 10 టీఎంసీల వరకు తీసుకోవాలనేది ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొని నిర్మించింది. దానికి సంబంధించి ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి తీసుకునేది. అదంతా కూడా గోదావరికి సంబంధించి వాటర్ కూడా ఇప్పుడు ప్రాబ్లం వచ్చింది. కృష్ణా పరివాహక ప్రాంతంలో లోటు వర్షపాతం అనేది చాలా తీవ్రమైన సమస్యగా ఉంది. ఆ కృష్ణా పరివాహక ప్రాంతం మీద డిపెండ్ అయిన హైదరాబాద్ నగరంలో నెల రోజుల క్రితం నుంచే కూడా ఈ వాటర్ ప్రాబ్లం వచ్చింది. శివారు ప్రాంతాల్లో కూడా చాలా ప్రాంతాల్లో వాటర్ ట్యాంకర్ల ద్వారా వాటర్ ని సప్లై చేస్తున్నారు. ఆ ప్రైవేట్ ట్యాంకర్లు 400-500కు వచ్చే ట్యాంకర్లు కూడా 1000 రూపాయలు 1500 వసూలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఆ రకంగా నీటి కొరత అనేది చాలా తీవ్రంగా వచ్చింది. ఇది మార్చి నెల, ఇంకా ఫ్యూచర్ లో ఇంకా ఏప్రిల్ వస్తుంది, మే వస్తుంది. ఈ 2 నెలలు కూడా చాలా పీక్ స్టేజ్ లో వాటర్ సమస్య ఉంటుంది. అట్లాగే ఎండలు కూడా చాలా తీవ్రమైన ఎండలు వచ్చే అవకాశం ఉంది. వాతావరణ శాఖ కూడా 4-5 సెంటీమీటర్లు ఎక్కువగానే, సెల్సియస్ ఎక్కువగానే ఉష్ణోగ్రత నమోదవుతుందని చెప్పి ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ఆ నేపథ్యంలోనే కృష్ణా పరివాహక ప్రాంతంలో డిపెండ్ అయిన హైదరాబాద్ కి రానున్న రోజుల్లో తీవ్రమైన సమస్య వచ్చే అవకాశం ఉంది. దాన్ని అధిగమించేందుకు ఇప్పుడు ప్రభుత్వం సమ్మర్ యాక్షన్ ప్లాన్ అనేది చేస్తుంది. వాసు, ఏప్రిల్ 2nd వీక్ తర్వాత రిజర్వాయర్ నుండి ఎమర్జెన్సీ పంపింగ్ అయితే చేపడతామని చెప్పారు. ఆల్మోస్ట్ మనం మార్చ్ ఎండింగ్లో అయితే ఉన్నాం. ఏప్రిల్ 2nd వీక్ అంటే హార్డ్లీ 2 వీక్స్ మాత్రమే ఉంది. అంటే ఎంత మేర పనులు త్వరగా స్టార్ట్ చేసే అవకాశం ఉంటుంది, ఎంతలో పూర్తి చేస్తారు? ఎందుకంటే ఇప్పటికే వాటర్ స్కేర్సిటీ అయితే చాలా ఎక్కువగా ఉంది. అదే కిరణ్మయ్య, మనం ఇంతకుముందు అనుకున్నట్టు ఎమర్జెన్సీ పంపింగ్ చేయాలంటే సాగర్ రిజర్వాయర్ లో ఆ జలాశయ మట్టం 510 ఫీట్లకు చేరుకోవాలి. ఇప్పుడు 513 సంథింగ్ ఉన్నది. ఈ 5 అంటే ఇంకా 3 టీఎంసీలకు 3 అడుగులు ఇంకా తక్కువ అయిన తర్వాత అక్కడ నిర్మించిన దిమ్మెలు అవి బయటకు వచ్చిన తర్వాత వాటి మీద ఆ జలాశయంలో పెద్ద మోటార్లు బిగించి దాని ద్వారా ఎమర్జెన్సీ పంపింగ్ చేయాలనేది ప్రభుత్వం ఒక ప్రణాళికగా వేసింది. అది ఏప్రిల్ 15 నుంచి చేయాలనేది ప్రభుత్వం భావిస్తుంది. ఆ లోపు అంటే ఈ 15 రోజుల్లో ఈ జలాశయం ఏదైతే ఎమర్జెన్సీ పంపింగ్ కు పెట్టుకున్న గైడ్లైన్స్ ఉన్నాయో ఆ గైడ్లైన్స్ ప్రకారం నీటి మట్టం చేరిన తర్వాత ఎమర్జెన్సీ పంపింగ్ కి ఆ పర్మిషన్ తీసుకొని చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు సాగర్ కూడా
మనం కేఆర్ఎంబి పరిధిలోకి శ్రీశైలం కానీ సాగర్ కానీ ఇవ్వము అని చెప్పి తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. మరి ఇప్పుడు ఆ ఎమర్జెన్సీ పంపింగ్ సంబంధించి ఏమైనా కేఆర్ఎంబి నుంచి సమస్యలు వస్తాయా, కేఆర్ఎంబి అంటే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు అనేది ఏదైనా ఆబ్జెక్షన్ చెప్తుందా అనేది చూడాలి. కేఆర్ఎంబి పరిధిలో ప్రాజెక్టులు లేకపోతే డైరెక్ట్ గా అక్కడి నుంచి వాటర్ అనేది తెలంగాణ గవర్నమెంట్ తీసుకోవాలి. తెలంగాణ గవర్నమెంట్ కి ఇప్పుడు సాగర్ పరిరక్షణ కూడా అంతకుముందు విభజన చట్టంలో ఉన్నది, తెలంగాణ గవర్నమెంట్ మెయింటైన్ చేసే విధంగా ఉన్నది. అది ఇప్పుడున్న తెలంగాణ ప్రభుత్వం ఆ ఎమర్జెన్సీ పంపింగ్ కి ఇంకా 15 రోజులు టైం ఉంది కాబట్టి దానికి ప్రిపరేషన్ చేసుకోవాలి. ఆ పంప్ సెట్లను కూడా సిద్ధం చేసుకోవాలి, అధికారులను కూడా అలర్ట్ చేసుకోవాలి. ఏదైనా రిపేర్లు అంటే వాటర్ వచ్చే ప్లేస్ మీద రిపేర్లు ఉంటే అది కూడా ఎమర్జెన్సీగా రిపేర్లను పూర్తి చేసుకొని ఆ 15 రోజులు సిద్ధం పెట్టుకోవాలి. మరి ఆ రకంగా ప్రభుత్వం చేస్తుందా లేదనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది. కిరణ్ భాయ్. రైట్ వాసు, థ్యాంక్ యూ. ఇది వాల్టీ స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.